గతంలో ఏఐసిసి మాజీ జాతీయ అధ్యక్షులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చారని, ఆ మాటను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు అన్నారు. రైతులకు రుణమాఫీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రైతులు కార్యకర్తలతో కలిసి వందల ఎడ్ల బండ్లతో ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూరు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణ మరియు స్థానిక రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుందని, చేసేదే చెప్తుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు నేడు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు మంత్రివర్గానికి నియోజకవర్గ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు గ్రామాన రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా సంబరాలు జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పెద్ద ఎత్తున రైతులకు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టలేదు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి మరి తుమ్మల నాగేశ్వరరావు గారు, దాంతోపాటు మరి మంత్రివర్గం కావచ్చు, అదేవిధంగా అందరు కావచ్చు, గతంలో మేము ఎన్నికల్లో ఉన్నప్పుడు హామీ ఇవ్వడం అనేది జరిగింది. మే 6 తారీఖు నాడు మరి వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్లో రైతులందరూ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం అనేది జరిగింది. మేమెవరో ఎమ్మెల్యేస్ ఇంకెవరో ఇచ్చిన మాట కాదు, గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట. రాహుల్ గాంధీ ఒక మాట మాట్లాడితే అదే శాసనం, అతను చెప్పిందే వేదం. కాబట్టి అతను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి ఎన్ని ఇబ్బందులున్నా మరి రైతులకు మాట ఇచ్చే మాటకు కట్టుబడి ఉండాలనే ఆలోచనతో మరి ఈరోజు 1 లక్ష రూపాయల రుణాలన్నిటి కూడా మరి మాఫీ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో సుమారు 24 లక్షల మందికి 31,000 రూపాయలని ఈరోజు వాళ్ళ అకౌంట్లలో జమ చేయబోతున్నాం. అదేవిధంగా ఖానాపూర్ నియోజకవర్గంలో 12,560 అకౌంట్లకు గాను 11,940 కుటుంబాలకి ఖానాపూర్ నియోజకవర్గంలో సుమారు 68 కోట్లు కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలోనే మేము రుణాల్ని మాఫీ చేయబోతున్నాం. కాబట్టి రైతులందరికీ చెప్పేది ఒకటే, మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. ఇది ప్రజాప్రభుత్వం, మీ ప్రభుత్వం. చాలామంది అవాకులు పేర్చారు, కొంతమంది రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారని అన్నారు. కానీ మేము ఎలాంటి నియమాలు పెట్టడం లేదు. రేషన్ కార్డు అనేది కేవలం ఒక అర్హత చూపెట్టడానికి తప్ప ఇంకా దేనికోసమో కాదు. మరి మేము చాలా క్లారిటీ చెప్పినాం, రైతు రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా 1 రూపాయి కూడా ఇది కాకుండా మేము మాఫీ చేయబోతున్నాం. కాబట్టి దీంట్లో ఎవరు కూడా ఆధారపడే అవసరం లేదు. అదేవిధంగా ఆ రోజుల్లో మరి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మా గౌరవ ముఖ్యమంత్రి మీద ఛాలెంజ్ విసరడం అనేది జరిగింది.
నీవు ఒకవేళ రుణాన్ని మాఫీ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం అనేది జరిగింది. హరీష్ రావు గారు, నువ్వు రాసి పెట్టుకో, ఈ రోజు చరిత్ర నిలిచిపోయే దినం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా 70,000 మాఫీ చేస్తే కేవలం ఏకైక రాష్ట్రం 31,000 ఈ రోజు ఒకే రోజులో మాఫీ చేయబోతుంది. మళ్ళా విడతల వారీగా ఆగస్టు 15వ తారీఖు లోపల మిగతా రుణాలు కూడా మాఫీ చేయబోతున్నాం. మరి రాజీనామా చేస్తానని మాటిచ్చావు కదా, ఆ రాజీనామా కట్టుబడి ఉండు. ఒకవేళ నువ్వు రాజీనామా చేయకపోతే తప్పకుండా ప్రశ్నించే వ్యక్తిగా, ప్రజల పక్షాన, రైతుల పక్షాన, రాజ్యాంగాన్ని రక్షించే భాగంగా తప్పకుండా హరీష్ రావు గారిని నిలదీసే వ్యక్తిగా నేను ముందు వరుసలో నేను ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి హరీష్ రావు గారు, నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధం చేయాలి. తప్పకుండా స్పీకర్ గారికి అందజేయాలి. కాబట్టి మేమందరినీ కోరుకునే దగ్గర రైతులారా, మీ పక్షాన మేమున్నాం. ఇచ్చిన మాట ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేవలం ఇదే కాదు, నేను చెప్పినట్టు గ్యారంటీలో చాలా చేశాం. మరి మహిళల కోసం ఉచిత ప్రయాణం కింద జూన్ 31 వరకు సుమారు 60,000 కోట్లకు పైచిల్కో మన రుణాన్ని మొత్తం, అంటే టోటల్ జనవరి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా 60,400 అంటే 6,00,000 కోట్లని మేము బస్ ఛార్జీల కింద చెల్లించడం అనేది జరిగింది. అదేవిధంగా మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ కింద మరి 39 లక్షల కుటుంబాలకి సుమారు 56,46,808 సిలిండర్లకు అందచేయడం అనేది జరిగింది. సుమారు 168 కోట్లు. అదేవిధంగా మూడో గృహజ్యోతి కింద మరి 6,040 కోట్లని ఇప్పటికే మేము గృహజ్యోతి కింద ఇవ్వడం అనేది జరిగింది. ఇళ్ల నిర్మాణం కోసం ఆల్రెడీ మార్చి 9వ తేదీన మార్గదర్శకాలు విడుదల చేయడం అనేది జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద సుమారు 84,000 మందికి 238 కోట్లను విడుదల చెక్కుల రూపంలో విడుదల చేయడం అనేది జరిగింది. ఇలా చెప్పుకుంటా పోతే మరి చాలా చేస్తూనే పోయాం. అందుకే స్పెసిఫిక్ గా రైతు రుణమాఫీ అయితే 24 లక్షల మరి 44,000 కుటుంబాలకు మరి సుమారు 31,000 కోట్ల ఈ రోజు 4 గంటలకి మరి వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తుంటాం. మరి దాన్ని ఉద్దేశించి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, మండల కేంద్రాల్లో మరి రైతులతో సంబర కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు చేసింది పార్టీ ఆధ్వర్యంలో చేశాం. సాయంత్రం అధికారికంగా మరి రైతు వేదికల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రులు మరి సాయంత్రం 4 గంటలు నేరుగా రైతులతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడబోతున్నారు. కాబట్టి అందరు రైతులందరూ కూడా సంబరాలు చేయాలి. తప్పకుండా ఈ వేడుకల్ని కేవలం ఈ ఒక్క రోజే కాదు, మేము ఈ నెల 21 తారీఖు వరకు కూడా కంటిన్యూగా గ్రామ స్థాయిలో ఈ యొక్క మిసైన్ని తీసుకెళ్తాం. ప్రతి కార్యకర్త కూడా ఆ రోజు మనం ఎట్లయితే గడప గడపకు పోయి ఓట్లు ఎట్లయితే అడగమో, ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా గడప గడపకు వెళ్ళి మీకు ఇచ్చిన హామీని మేము అమలు చేస్తున్నామని చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కార్యకర్త ద్వారా మీరే వెన్నెముక, మీరందరూ కూడా ప్రతి ఇంటిని తట్టండి, రైతులకు భరోసా కల్పించని తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, నాయకత్వం, జై కాంగ్రెస్.